వచ్చిన దగ్గర ప్రతి ఒక్కరు ఇన్విటేషన్ ఇస్తారు అధ్యక్ష. నేను విమర్శలు కోవట్లేదు అధ్యక్ష. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పినరో ఏందో వాళ్ళు ఎక్కని గడపలేదు, మొక్కని ఎమ్మెల్యే లేదు. సర్వశిక్ష అభియాన్ అని ఒకరు అంటారు, 317 ఒకరు అంటారు, లేకపోతే మాజీ సైనికులం అని ఒకరు అంటారు. బయట బాగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. వాళ్ళ గురించి ప్రభుత్వం ఒక 4-5 సీనియర్ మంత్రులతో కమిటీ వేసి ఏదైనా ప్రతిపక్షంలో ఉంటే ఏదైనా అంటే అనిండొచ్చు, కానీ ఏదో ఒక సంతృప్తి పరచండి వాళ్ళకు. ఒక విఆర్ఏ నేను చిన్న ఇష్యూ అధ్యక్ష. రోజు మన వాళ్ళే అధ్యక్ష, తెలంగాణ వాళ్ళే, మన కోట్లు వేసి గెలిపించిన వాళ్ళ అధ్యక్ష. వాళ్ళు రోజు ఈ అసెంబ్లీ చుట్టూ తిరిగితే బాధ అనిపిస్తున్నారు అధ్యక్ష. ప్రతి ఎమ్మెల్యే దగ్గరకు ఇన్విటేషన్లు ఇస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. నువ్వనే చెప్పు రాకేష్ అన్న కొద్ది అంటే మీ ద్వారా చెప్తున్నా అధ్యక్ష. ఈ సమస్యలని మీరు ఏం పరిష్కరిస్తారు, మీ బడ్జెట్ ఏంది, మీ అవకాశాలు ఏంది మీరు చూసుకోవాలి అధ్యక్ష ప్రభుత్వం. కానీ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఆ వీడియోలన్నీ పెడుతున్నారు, వీళ్ళు మాట్లాడిన వీడియోలన్నీ పెడుతున్నారు. కాబట్టి చిన్నవి మీ ద్వారా అధ్యక్ష, ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు, ఇంటలెక్చువల్ మంత్రి ఇన్ దిస్ తెలంగాణ గవర్నమెంట్ అన్న మీరు ఏమైతే, ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే కొద్ది నమ్మకం పోతుంది అధ్యక్ష. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చింది మాట్లాడతారు, అధికారం రాగానే పట్టించుకోరంటే కొద్ది రాజకీయ నాయకులు అంటే చులకన భావం ఏర్పడుతుంది అధ్యక్ష. మీరు ఎట్లన్నా తీర్చుని, ఏమన్నా తీర్చుని, వాళ్ళని పిలిచి కూర్చుని పెట్టుకోండి, నా చెప్పండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.